హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సేవ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఎమ్ఎల్సీలోన నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మన అనాలిసిస్ అయితే తెలుసుకుంటే సిఎల్ వర్సెస్ వాషింగ్టన్ అయితే జరగబోతుంది. వీళ్ళిద్దరూ కూడా హెడ్ రికార్డ్ అయితే చూసుకున్న 2 మ్యాచ్లు అయితే జరిగితే ఒకరితో సమానంగా అయితే ఉన్నారు అని మనం చెప్పాలి. మరి ఎక్కడంటే కాలిఫోర్నియా అయితే జరుగుతుంది, సేమ్ పిచ్. మరి మొత్తం మీద ఎక్కడైతే చాలా చిన్న పిచ్. మరి ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళు బౌలింగ్ అనేది ఎంచుకోకుండా బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే చాలా వరకు అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంది. 250+ కానీ వచ్చిందంటే కొంచెం కష్టంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్లో చేసింగ్ అనేది చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. ఒక 200 వరకు కూడా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా రావచ్చు. మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే 250 వరకు వచ్చిందంటే వాళ్ళే విజయంగా మనం అయితే ఖరారు అయితే చేసుకోవచ్చు. కానీ ఒకటి మరి ఈ పిచ్ అనేది చాలా చిన్న పిచ్. మరి ఇక్కడ బేస్బాల్లోన ఆడిన గ్రౌండ్ ఇది. బేస్బాల్లో మరి ఇక్కడ ఈ పిచ్ అనేది తయారింగ్ అనేది చేయడం కూడా జరిగింది. మరి కాలిఫోర్నియాలో మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి వీరందరికి కూడా మరి ప్లేయింగ్ లెవెల్ అనేది చూసుకుంటే టాప్ 5 కానీ టాప్ మరి సిఎల్ అనేది చూసుకున్నా మరి ఈ సిఎల్ అనేది చాలా బలంగా అయితే ఉంది అని మనం చెప్పచ్చు. అటు క్లాసింగ్తో కానీ మరి హెడ్ మ్యారీ అనేది ఉండడం, ఒక 2 మ్యాచెస్ అనేది అందుబాటులో ఉండడం, తర్వాత అయితే హెడ్ మ్యారీ కానీ వచ్చిందంటే చాలా మరి గట్టిగానే ఉందండి మనం చెప్పచ్చు. జాన్సన్ మరి యూఎస్ఏ చెందిన బ్యాట్స్మెన్ మనం చూసాం T20లో కానీ ఈ మధ్యన జరిగిన మ్యాచ్లో కానీ చాలా అద్భుతంగా అయితే ఈ జాన్సన్ అనేది రాణిస్తున్నాడు అనేది మనం అయితే చెప్పాలి. మరి డేవిడ్ వార్నర్ కానీ మరి ఇలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నారు అనేది అయితే మనం చెప్పాలి. టైలర్ కానీ గార్డెన్ కానీ వీళ్ళందరూ కూడా బౌలింగ్లో అయితే పర్ఫెక్ట్గా అయితే రాణించగలరు అనేది మనం అయితే చెప్పచ్చు. నబీ కానీ మేయర్ కానీ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అనేది రావచ్చు. ఖచ్చితంగా సరే ఓపెనర్గా దిగే ఛాన్స్ ఉంది. మరి అయితే రాజు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అయిన పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. మరి మొన్నటిసారి పీసీఎల్లో మాత్రం చాలా కీలకమైన ఇన్నింగ్స్ అనేది రాజు నుండి అయితే వచ్చింది, గెలిపించాడని చెప్పచ్చు తన జట్టుకు కూడా. మరి ఈసారి ఏమన్నా మరి సిఎల్ అనేది గెలిపిస్తాడా అనేది బిగ్ కోచింగ్ అని నాకు అనిపిస్తుంది. మరి ఇటు వాషింగ్టన్ అనేది చూసుకున్నాం, మొన్నటిసారి అయితే పూర్తిగా ఫెయిల్ అయితే అయ్యారని చెప్పచ్చు. ఎక్కువగా రన్స్ అనేది ఇవ్వడం, ఎక్కువగా పరుగులు అనేది మరి ధారాళంగా కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పచ్చు. ఫస్ట్లో బాగానే పర్ఫార్మెన్స్ అని వచ్చినా సరే టాప్ 3 నుండి కానీ తర్వాత మిడిల్ ఆర్డర్ కానీ లోయర్ ఆర్డర్ కానీ ఎటువంటి కంబ్యాక్ అనేది ఇవ్వలేదని చెప్పచ్చు. కంగారు మరి ఎవరో తొందరనేది నాకు తెలియదు కానీ మరి చాలా కంగారుగా అయితే ఆడారని చెప్పచ్చు. మరి ఎందుకు అనేది నాకైతే మరి తెలియలేదు. మరి ఈసారి ఏమన్నా కంగారు పడకుండా ఆడతారా, గెలుస్తారా అనేది అయితే బిగ్ కోచింగ్ అని చెప్పచ్చు. మ్యాక్స్వెల్ అయితే రాణించవలసిన పరిస్థితి అయితే ఉంది. మరి ఓవెన్ అయితే పర్వాలేదు, రచన్ వీళ్ళందరూ హెడ్వేర్ మరి వికెట్స్ అని తీసాడు. టాప్ 3 అయితే పర్ఫార్మెన్స్ అనేది నాకైతే నచ్చిందని మరి చెప్పచ్చు. మరి గోస్ కానీ ఫిలిప్స్ కానీ వీళ్ళందరూ కూడా మంచి హార్డ్ హిట్టింగ్స్ అయితే ఉన్నారు. ఇద్దరు కూడా హార్డ్ హిట్టింగ్స్ అయితే ఉన్నారు అనేది మనం చెప్పచ్చు. భయంకరమైన విధ్వంసంగా మరి వీళ్ళిద్దరికి కూడా నాకైతే మరి కనిపించింది. నాకు తెలిసినంత వరకు కూడా మరి గెలుపు మాత్రం సిఎల్కే ఉండే ఛాన్స్ అనేది ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. మరి గెలిచే ఛాన్స్ అనేది ఉంది అనేది నాకు మరి తెలుస్తుంది. మరి ఇది డిఫెన్స్ నమ్మ ఛానల్గా సబ్స్క్రైబ్ చేయకపోతే మనకి మరి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, లైక్ చేయండి. మీ అండ్ మీ సింగర్ బాబాయ్.